నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ పరమశివుడిని ప్రార్థిస్తున్నాను. నిన్నటి వరకు మనం పోషకాహారము అమృతతుల్యము అనేటువంటి టాపిక్ మీద ఒక వీడియోలో పళ్ళు, కూరగాయలు అవి ఎలా తీసుకోవాలి, పళ్ళు ఏంటి, కూరగాయలు ఏమిటి అని చెప్పాం. బత్తాయి పళ్ళని, అరటి పళ్ళని, జామ పళ్ళని ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని చెప్పాం. ఆకుకూరల్లో బీరకాయలు, బెండకాయలు మొదలైనవన్నీ కూడా తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పాల పదార్థాలు ఎలా తీసుకోవాలి, వాటితో తయారయ్యేటువంటి వస్తువులు ఏమిటి, వాటితో తయారైన తినుబండారాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? డ్రై ఫ్రూట్స్ తెలుసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఎవరెవరు ఎంత పోషకాహారం తీసుకోవాలి, పిల్లలంత తీసుకోవాలి, పెద్దలంత తీసుకోవాలి, వృద్ధులంత తీసుకోవాలి. 3 విభాగాలు అన్నమాట. పిల్లలు, యువకులు, తర్వాత వృద్ధులు ఏ విధంగా తీసుకోవాలి. అయితే పిల్లలు ఎలా తీసుకోవాలి? పిల్లలు పళ్ళు, కూరగాయలు, తర్వాత గుడ్లు, పెరుగు ఇలాంటివన్నీ కూడా పిల్లలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? యువకులు, వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఏం తీసుకోవాలి? ఖనిజ లవణాలు ఉండేటువంటి పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అంటే వీళ్ళు తీసుకోవాల్సినవి ఆకుకూరలు, కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండేటువంటి పదార్థాలు మనం ఆహారంలో తీసుకోవాలి. అయితే ఇక వృద్ధులకు వచ్చేసరికి సాధారణంగా వృద్ధులు అయ్యేసరికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి రక్తపోటు, బీపీ, 2 షుగర్ కంప్లైంట్, బీపీ, షుగర్ కంప్లైంట్, తర్వాత ముఖ్యంగా వృద్ధులకు వచ్చి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నమాట. ముడుకులవి నొప్పులు వస్తూ ఉంటాయి. అని చేత వాళ్ళు ఏం చేయాలంటే నూనెలు తక్కువ తీసుకోవాలి. తర్వాత ఉప్పు తక్కువ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్లు తగ్గించాలి. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువ తీసుకోవాలి. పూర్తిగా తీసుకోవడం మానేస్తే మనకి అయోడిన్ శాతం తగ్గి మనకు వేరే విధమైన కంప్లైంట్లు వస్తాయి. అంచేత ఏం చేయాలంటే మనం నూనెలు తగ్గించి తీసుకోవాలి, ఉప్పు తగ్గించి తీసుకోవాలి. వీళ్ళు కూడా ఆకుకూరలు తీసుకోవచ్చు, ఆకుకూరలు, పెరుగు, గుడ్లు, పడితే గుడ్లు, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా పోషకాహారం వృద్ధులు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఒక పద్ధతిలో తీసుకోవాలి. దాంతోపాటు వృద్ధులు వాకింగ్ మాత్రం చేయాలి.
పిల్లలు వాకింగ్ చేయక్కర్లేదు. కానీ వయసులో ఉన్నవాళ్ళు మాత్రం, యువకులు మాత్రం ఎక్కువసేపు ఒక గంట వాకింగ్ చేయాలి ఇప్పుడు కూడా. డైలీ ఒక గంట వాకింగ్ చేయాలి. అదే వృద్ధులు ఉన్నారనుకోండి, ఒక 20 నిమిషాలు లేకపోతే 40 నిమిషాలు చేస్తే సరిపోతుంది వాకింగ్. ఆ విధంగా వాకింగ్ చేసుకుంటూ, ఉప్పు తగ్గించుకుంటూ, కారం కూడా తగ్గించుకుంటూ, ఆయిల్స్ కూడా తగ్గించుకుంటూ, పండ్లు, కూరగాయలు తీసుకున్నట్టయితే వృద్ధుల ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం జీవించడానికి వాళ్ళకి ఈ ఆరోగ్యం ఉపయోగపడుతుంది. అంచేత ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వృద్ధులు ముఖ్యంగా చేయవలసింది స్ట్రెస్ తగ్గించుకోవాలి. మనకు వృద్ధులు అయ్యేసరికల్లా కొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబ సమస్యలు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకుంటున్నారు అని మనం డిసైడ్ చేసుకుని బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పగించేసి మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, పోషకాహారాలు తీసుకోవడం, వాకింగ్ చేయడం, ఇంకేమైనా చేయగలిగితే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం చేస్తూ ఎక్కువసేపు మౌనంగా ఉండగలిగితే మన ఆరోగ్యం, మన ఆయుష్ పెరుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. అంచేత వృద్ధులందరూ కూడా సరైన ఆహారం తీసుకుంటూ, సరైన ఆహారం తీసుకుంటూ, ఉప్పు, కారము, ఆయిల్స్ తగ్గించుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ, మందులు సాధారణంగా బీపీ అనేసరికి, షుగర్ అనేసరికి మందులు ఉంటాయి. అవి సకాలంలో వేసుకోరు, టైం ప్రకారం వేసుకోవాలి. అలాగైతేనే పనిచేస్తాయి. మనం ఇవాళ ఉదాహరణకి ఉదయం 8 గంటలకు వేసుకున్నామంటే రేపు మళ్ళీ 8 గంటలకే వేసుకోవాలి. ఏం చేదంటే ఈ మాత్రల తాలూకు, మందుల తాలూకు ప్రభావం 24 గంటల వరకే మాత్రమే ఉంటుంది. ఆ 24 గంటలు అయిపోయేసరికి మనకి మళ్ళీ మామూలు అయిపోతుంది. అంచేత ఆ టైంకి మళ్ళీ బీపీ మాత్రలు తీసుకోవాలి. అలాగే షుగర్ మాత్రలు కూడా టైంకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఆయుష్తో జీవిస్తాం. ఈ విధంగా పోషకాహారం విలువలు, ఆరోగ్యం అనేటువంటి విషయం ఇవాళతో పూర్తయింది. రేపటి నుంచి మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను. జై హింద్.